ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. కమింగ్ టు కరీంనగర్, మీరు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం. ఇప్పుడు ఫస్ట్ ఒక హైడ్రామా నడిచింది, ఆ తర్వాత సడన్గా సరెండర్ చేశారు, పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు సోషల్ ఇష్యూస్ మీద వాళ్ళకు బాధపడ్డప్పుడు రియాక్ట్ అవుతారు. కాబట్టి ఆ ఇష్యూ లోపల ప్రజలు డెఫినెట్గా కొంత అయ్యో ఇత అన్యాయం జరిగింది అనేటువంటి భావన కలిగింది. ఎవరికి అన్యాయం జరిగింది? ఆడ ఎవరు ఉంటారు, నార్మల్గా ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళకే జరిగింది అనే బాధలో యావత్తు తెలంగాణ ప్రజల్లో. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇష్యూని మిస్ హ్యాండిల్ చేసింది. సో ప్రజలైతే ఆలోచిస్తున్నారు, ప్రజలైతే మాట్లాడుకుంటున్నారు. 100% కదండి. ప్రజలు మాట్లాడకపోవచ్చు, చాలా మంది మాట్లాడరు. ఎందుకని? చూస్తుంటారు కదా, అబ్జర్వేషన్. థ్యాంక్స్ టు ద ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, టెక్నాలజీ డ్రివెన్ సొసైటీ అయిపోయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చీమ చిటికనకు ముందే ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. కాబట్టి మనము ఈ ఇష్యూ లోపల నేను మాట్లాడొద్దు అనుకున్నాను, నేను మాట్లాడతలేను కూడా. ఎందుకంటే ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ గోయింగ్. మనం ఒక అభిప్రాయానికి వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. పొలిటికల్గా కూడా ట్రెమాస్ అనేవి కనిపిస్తున్నాయి అనే మాటతో పాటుగా ఈటెల రాజేందర్ని సరికొత్తగా మళ్ళీ మినిస్టర్లోకి తీసుకోబోతున్నారు అనేది సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని అబ్జర్వ్ చేస్తుందా, లేకుంటే కేంద్ర బీజేపీ నాయకత్వం దీన్ని చూస్తోందా? అసలు నేను పెద్ద అట్లా చూస్తున్నాను అనుకోను. ఎందుకంటే రెజలర్ ఉండే పేరు బ్రిజేష్ మోహన్, దాని మీద 10 మంది ఆడవాళ్ళు వేస్తే కూడా ఏం చేయలేదు. మార్పులు చేర్పులు అనేవి ఉంటాయి, ఎందుకంటే తెలంగాణలో ఫోకస్ అనేవి ఎవ్రీ 2.5 years కి క్యాబినెట్ రీషఫల్ అవుతుంటుంది. దాంట్లో మరి ఏం జరుగుతుందో నాకు తెలియదు. దాని గురించి పెద్ద సీరియస్గా పట్టించుకోలేదు. పాలిటిక్స్ కేంద్ర ప్రభుత్వం లోపల 5 years టర్మ్ లోపల నేను చూసింది గత 20-30 ఏళ్ళకెళ్ళి 2-3 సార్ల రీషఫ్లింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఏమైనా జరగవచ్చు, దాంట్లో జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ వెరీ కామన్. అయితే తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది, టార్గెట్ తెలంగాణ కాబట్టి కొంచెం ఎక్కువ బెర్త్లు అనేవి తెలంగాణ నుంచి ఇవ్వాలి. ఇప్పుడు ఎలాగో అక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి ఈటెల రాజేందర్ని ఇంక్లూడ్ చేసుకుంటారు అనే మాట. మంత్రి పదవులు ఇస్తే వాళ్ళు బలపడరండి. బీజేపీ ఈ రాష్ట్రానికి ఏం చేసిందని తెలంగాణ ప్రజలు చూస్తారు. ఇంకొక 8 మందికి వెళ్తే 8 మందికి మంత్రి పదవులు ఇచ్చిన కూడా ప్రజలు పట్టించుకోరు. ప్రజలకు కావాల్సింది ఈ రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ. మొన్న మోడీ గారు లెక్కలు చెప్పారు కదా, చెప్తున్నా, అందుకే చెప్తున్నాను. యాక్చువల్గా మోడీ గారు వచ్చిపోయిన తర్వాత నేను మొత్తం ప్రిపేర్ అవుతున్నా, రేపు పొద్దున తెల్లారి ప్రెస్ మీట్ పెట్టాలని. కానీ అనుకోకుండా మీరు చెప్పిన ఎపిసోడ్ బయటకు వచ్చింది. మీ మీడియా ప్రపంచం మొత్తం దాని చుట్టూ తిరుగుతా అంటే నేనేం మాట్లాడదని చెప్పి మాట్లాడలేదు. ఆయన వచ్చి మోడీ గారు ఒక కొత్త రైల్వే లైన్ ఏమైనా ఇచ్చిండ, తర్వాత వరంగల్లో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ నేను ఇచ్చిన అని చెప్పుకోవడం ఎంత పచ్చి అబద్ధం అండి. అది కేసీఆర్ గారి నాయకత్వాన నేను పార్టిసిపేట్ చేసిన ఇనాగ్రేషన్లో పెద్ద సభ పెట్టినాం అక్కడ. పరకాల నియోజకవర్గంలో వస్తుంది ఆ గీజగొండ మండలము. పెద్ద సభ పెట్టి కాకతీయ టెక్స్టైల్ పార్క్ని మేము పునాది రాయేసి దాని కేటీఆర్ గారి నాయకత్వాన కేరళకి వెళ్ళి కైటెక్స్ అనేటువంటి 4-5 కంపెనీలు వచ్చి ఆడ ఉత్పత్తి ప్రారంభమై 2 సంవత్సరాలు అయింది. వందలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. రోడ్లు వేసినాం, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాం, సబ్స్టేషన్లు కట్టినాం. ఈ సమంత పైసా కూడా కేంద్ర ప్రభుత్వం లేదు. ప్రధానమంత్రి ఇనాగ్రేషన్ చేసిందంటే నవ్వాలనా ఏడవాలనా అర్థం కాలేదు. తర్వాత నేషనల్ హైవేస్ ఎన్నో, అసలు అదే అడుగుదాం అనుకున్నాను నేను తెల్లారి. కరీంనగర్ నుండి 2 జాతీయ రహదారులు ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ అయి ఉండి ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది. నా పార్లమెంట్ 2019 వరకు, నేను అప్పటి వరకే ఇప్పుడు కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి, పిట్లం, కరీంనగర్ నుంచి వెళ్ళి జమ్మికుంట మీదకి వెళ్ళి సీరోంచ వరకు ఒకటి, తర్వాత జనగామ, దుద్దేడ, సిద్దిపేట, సిరిసిల్ల వరకు శాంక్షన్ అయింది. ఆ సిరిసిల్ల టు కోరుట్ల వయా వేములవాడ చేయాలని చెప్పి ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. అవి ప్రకటిస్తారు కావచ్చు, ఇంకా 2-3 వేరే ఉన్నాయి. ఇవి ప్రధానమంత్రి మోడీ గారు హైదరాబాద్కి వచ్చి ఇంకొక 4-5 జాతీయ రహదారులు ఇన్ పెండింగ్ ఉండబట్టి 7 సంవత్సరాలు అవుతుంది. వాటిని అనౌన్స్ చేస్తారని నేను అనుకుంటే ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయ్యేటువంటి వాటిని మళ్ళీ కొత్తగా ప్రకటించడం అనేది చాలా ఆశ్చర్యం వేసింది. ఒక్కటైనా
మొన్న మోడీ గారి సభ వచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు, కాజీపేట రైల్వే స్టేషన్లు ఈ 10 ఏళ్ల కంచెలు నిర్మాణం అవుతున్నాయి. మోడీ గారు రాకముందే వాటిని ఆ రైల్వే స్టేషన్స్ గురించి వెళ్ళి అప్పుడు నేను హన్మకొండ ఎంపీ ఉన్నప్పుడే దాదాపు 15-20 ఏళ్ల కింద ఇవన్నీ ప్రపోజల్స్ ఉన్నాయి. అవి కాదు కదా, తెలంగాణ కొత్త రాష్ట్రం వచ్చింది, ఏం చెయ్యాలి అనేటువంటి సొయ్యి 8 మంది బీజేపీ ఎంపీలకు లేదు. మరి రాష్ట్రంలో ప్రభుత్వం ఉండి కాంగ్రెస్ ఎంపీలు ఎంబడబడి ఏం తీసుకొచ్చారు వీళ్ళు? మేమున్నాం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మన విభజన చట్టంలో తెలంగాణకు లేదు, అది ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండ్రు. మేమందరం ఒంటి కాలు పైన కూడా ప్రొటెస్ట్ చేసినాం లోక్సభలో, కొట్లాడడం తీసుకొచ్చినాం, ఇలా సాధించడం చాలా సంతోషం. రోజు 2000 మంది ఓపీ పేషెంట్స్ బీబీ నగర్లో చూస్తున్నారు. కాబట్టి సంథింగ్ ఏదైతే రాలేదో అది తీసుకొచ్చినప్పుడు చెప్పుకోవాలి తప్పితే, కానీ రోజు రెగ్యులర్ నేను జాతీయ ఉపాధి హామీ పథకం పైసలు ఇస్తానా, లేకపోతే పెన్షన్లు ఇస్తున్నా, ఇవన్నీ వెరీ కామన్. నువ్వున్నా నేనున్నా ఇంకో రేపు ఎవడో కొత్తోడు వచ్చినవి ఆన్గోయింగ్ స్కీమ్స్. ఆన్గోయింగ్ స్కీమ్స్ డబ్బులు లెక్క చెప్తారు వీళ్ళు బీజేపీ వాళ్ళు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి అలాట్ చేసిన దానికంటే కూడా ఇప్పుడు ఓన్లీ ఎక్స్క్లూజివ్గా తెలంగాణ రాష్ట్రానికి అలొకేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనే లెక్కల్ని ఆయన చెప్పారు. మీరు నాతో కలిస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. ఒకవేళ సీఎంకి పిఎంకి మధ్యలో ఉండాల్సినటువంటి రిలేషన్ గతంలో ఉన్నదానికంటే ఇప్పుడు చాలా చాలా మెరుగ్గా ఉంది అనే మాట ఆయన చెప్పారు. ఇప్పుడు మెరుగ్గా ఇద్దరు వ్యక్తుల మధ్య మోడీ గారు రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఉండొచ్చు, కానీ నేను చెప్తున్నాను 2014 to 2023 వరకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టినే ఎక్కువ నిధులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి. అర్థమైందండి? ఎక్కువ పథకాలు వచ్చినాయి, ఎక్కువ స్కీమ్లు వచ్చినాయి, జాతీయ రహదారులు ఎక్కువ వచ్చినాయి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తీసుకొచ్చినాం, కొత్త కొత్త జాతీయ రహదారులు రోడ్. ఆ రోజు ఎంపీలో మీ రోజు అదే పని కదా మాకు. కేసీఆర్ మమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చేది, ఇక్కడ హైదరాబాద్లో రోజు ఢిల్లీలో ఉంచేది. ఇదే నడ్డా ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ నిన్న దాకున్న దగ్గర 100 సార్లు తిరిగినాం ఎయిమ్స్ కోసం. జాతీయ రహదారులు ఇప్పుడు కన్స్ట్రక్ట్ అయిన జాతీయ రహదారులు అన్నీ కూడా ఆ రోజు మేము ఎంబడి ఉండి ప్రతిపాదన తీసుకెళ్ళి అదొక 6 మంది ఆఫీసర్లే పెట్టాము మేము ఢిల్లీలో ఐఏఎస్లో. రోజు ఉదయం పూట మేము ఆ ఏపీ భవన్లో పోయి టిఫిన్ తిని వాళ్ళు మేమందరం కలిసి 2-3 కార్లలో తిరుగుదాం అన్ని ఆఫీసుల చుట్టూ. కాదని చెప్పరా, ఐఏఎస్ ఆఫీసర్ పేర్లు అన్నీ చెప్తా ఇప్పుడు నేను. ఆనాటి వచ్చినటువంటి వాటిని ఇనాగ్రేట్ చేసిండు మోడీ గారు మొన్న కొన్ని. కాబట్టి రైల్వే లైన్, 3వ రైల్వే లైను అది ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉన్నది. అది కొత్త రైల్వే లైన్గా గ్రాండ్ ట్రక్ ఢిల్లీ టు నార్త్ టు సౌత్ వచ్చేటువంటి ట్రైను మన బాలాషా కంచెల్ కాజీపేట మిగిలి విజయవాడ మిగిలి కిందికి వెళ్తుంది. అది టెరఫిక్ గూడ్స్ ఉన్నాయి కాబట్టి 3వ లైన్ ఇప్పుడు కాదు 30 ఏళ్ళ నుంచి మొదలుపెట్టారు. అది కొత్త లైన్ లాగా అవి కావు. రామగుండం టు మనుగురు రైల్వే లైన్, లేకపోతే ఇవాళ మన ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి ఒక కొత్త రైల్వే లైన్ భద్రాచలం దాకా ఒక ప్రతిపాదన చేసిన దాని గురించి ఏం జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళి మన ఆదిలాబాద్ పోవాలంటే రైలు మహారాష్ట్రలకు పోయి మళ్ళా ఆదిలాబాద్కి పోతుంది. ఆదిలాబాద్ నుండి డైరెక్ట్గా నిర్మల్ మీదకి వెళ్ళి వచ్చి ఆర్మూర్లో కలిపితే ఆదిలాబాద్ కూడా డైరెక్ట్గా హైదరాబాద్కి వస్తాడు. ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి కూడా రైలు ఎక్కి రావాలంటే ఫస్ట్ మహారాష్ట్ర పోయి మహారాష్ట్ర నుంచి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్కి వస్తాడు. ఇట్లా ఆలోచించి అవన్నీ ఒక్కట్లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలకు కరెక్ట్గా అర్థమైంది, మోడీ గారి ప్రభుత్వంలో తెలంగాణకి ఏమీ రాలేదు అనే అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించరు. వచ్చేది కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నది తీవ్రంగా బీఆర్ఎస్ ప్రభుత్వం. అండ్ వాట్ అబౌట్ కేంద్రం లోపల ఎవడున్నా కూడా మళ్ళీ బీఆర్ఎస్ ఎంపీలు ఒక తెలంగాణ కోసం ఆరాటపడేటువంటి నాయకత్వం కాబట్టి మాది. ఎవరున్నా కూడా మేము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.